ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ కార్మికుల శ్రమిస్తూ కార్మికుల భద్రత, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే లేబర్ అడ్డా నిర్మాణాలు అందరికీ పని దొరికేలా చూడడంతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రాలుగాను మారతాయన్నారు. అమరావతి, పోలవరం సహా వివిధ పెట్టుబడుల నిర్మాణాలకు సంబంధించి కార్మికులకు అపార అవకాశాలు రాష్ట్రంలోనే ఉన్నందున దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసిందని మంత్రి విమర్శించారు. ఇసుకను బంగారం చేసి ఒక్క ఇటుక కూడా పేర్చకపోగా కార్మికుల భద్రత విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేనట్లుగా గత ప్రభుత్వం వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 30 కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీలు, కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గాయన్నారు. మనమిత్ర యాప్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రజలే తన యజమానులంటూ రోజుకు 18 గంటల పాటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిరంతర శ్రామికుల్లా పనిచేస్తున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఇసుక బంగారంలో అమ్మటం వల్ల కనీసం సంవత్సరంలో 70-80 రోజుల మించి పనులు లేవు. అయితే ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహ కానుక 40,000, ప్రసూతి సాయం 20,000, సహజ మరణానికి 60,000, అంత్యక్రియ ఖర్చుల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా అవి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అది మనమిత్ర యాప్ అనే యాప్లో మీరు 55 రూపాయలు కట్టుకుని రిజిస్టర్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి అలాగే మనమిత్ర యాప్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్స్, ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్స్, స్టాచ్యుటరీ రిటర్న్స్, సిఈఎస్ఎస్ పేమెంట్స్ ఇవన్నీ కూడా చేసుకునే వెసులుబాటుని ఈ మనమిత్ర యాప్ ద్వారా మేము కల్పిస్తూ ఉన్నాం. కార్మికుల ఆరోగ్యం పట్ల అసలు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఒక ఇటుకు కానీ గుప్పుడు ఇసుక కానీ వేసిన వైనం లేదు. ఈ 22 నెలల కాలంలో మేము తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి 50 పడకల నుంచి 100 పడకలు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే అచ్యుతాపురం 30 పడకల హాస్పిటల్ ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రారంభోత్సవానికి కూడా రెడీగా ఉండటం జరిగింది. అలాగే గుంటూరులో 100 పడకల ఆసుపత్రి కోసం 6.35 ఎకరాలు, కర్నూలులో 30 పడకల ఆసుపత్రి కోసం 5.23 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. అలాగే శ్రీ సిటీ తిరుపతిలో 30 పడకల ఆసుపత్రి ఏపీఐఏసీ ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. నెల్లూరులో 100 పడకల ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ గారి ద్వారా భూమిని గుర్తించడం జరిగింది. వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ కోతలు ఉండడానికి వీల్లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక కరెంటు సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. అధికారికంగా లేదా అనధికారికంగా ఏపీలో ఎక్కడా కరెంటు కోతలు ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు. విద్యుత్ సీఎండీలతో మంత్రి గొట్టిపాటి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే ప్రజలకు ఆ సమాచారం చెప్పడంతో పాటు వెంటనే సమస్య పరిష్కరించేలా చూడాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. వేసవి డిమాండ్కు తగ్గట్లుగా సరిపడా కరెంటు అందుబాటులో ఉన్నా అక్కడక్కడ ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని మంత్రి ఆరా తీశారు. అధిక ఉష్ణోగ్రతలతో పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, అకాల వర్షాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు వివరించారు. ప్రజల ఇబ్బంది పడకుండా ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. విద్యార్థి దశలో కీలకమైన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తున్నారని, ఈ విజయం స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా సూచించారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించగలిగారని అభినందించారు. జిల్లా అభివృద్ధికి విద్యార్థులే చోదక శక్తులని పేర్కొంటూ పోటీ ప్రపంచంలో ముందుండేందుకు లక్ష్యాలను చేరుకునే వరకు విశ్రమించకుండా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని అత్యుత్తమ మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి సత్కరించారు.
అధికారులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. గరిష్టంగా 595 మార్కులు రాగా 31 మంది విద్యార్థులు 580 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించారన్నారు. 376 మంది విద్యార్థులకు 550కి పైగా మార్కులు వచ్చాయని, అదేవిధంగా 1557 మంది విద్యార్థులు 500కు పైబడి మార్కులు సాధించారన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితే ఎలాంటి లక్ష్యమైనా సాధించగలరని పేర్కొన్నారు. 10వ తరగతి విజయాన్ని ఒక మొదటి మెట్టుగా భావించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీస సూచించారు. 27,139 మంది పిల్లలు అపియర్ అవుతే 23,857 మంది ఉత్తీర్ణత అయ్యారు. రిజల్ట్ 87.91%, అంటే 88% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. దీంట్లో మనం చూసుకుంటే 500 మార్క్ కన్నా ఎక్కువ తీసిన వాళ్ళు 1557 మంది ఉన్నారు. 550 కన్నా ఎక్కువ మార్క్ తీసిన వాళ్ళు 376, 580 దాటిన వాళ్ళు 31 మంది ఉన్నారు. 590 కూడా దాటిన వాళ్ళు మన జిల్లాలో 3 మంది ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పిల్లలతో మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళని చదివించారని తెలుస్తుంది. కొంతమంది ఆటో డ్రైవర్సు, కొంతమంది టాపీ మేస్త్రీసు, కొంతమంది డొమెస్టిక్ వర్క్గా వేరే ఇంట్లో పని చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. సో వాళ్ళని అంత కష్టంలో చదివించినా కూడా వాళ్ళు ఎంత చక్కగా చదివి ఈరోజు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి, మన జిల్లాకి మంచి పేరు తీసుకువచ్చారు. వీళ్ళకి మంచిగా చదివించడానికి తోడ్పడిన ప్రతి స్కూల్స్కి, ఆ స్కూల్ టీచర్స్కి, హెచ్ఎంస్కి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రవేశపెట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ అయితే ఉందో అది మంచి ఫలితాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా భావిస్తున్నాము. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో చాలా సిస్టమేటిక్గా ప్రతి సబ్జెక్ట్ని ప్రతిరోజు వాళ్ళకి ఎగ్జామ్ లాగా పెట్టి ఎక్కడెక్కడైతే వీక్ ఉంటారో దాన్ని స్ట్రెంథన్ చేయడానికి చాలా పకడ్బందీగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఫలితాలు కనిపించాయి. దీంట్లో పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఎంత చక్కగా చేసుకుంటున్నారు. కొంతమంది ఐఐటీకి వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది ఐఏఎస్ చదవాలనుకుంటున్నారు, కొంతమంది ఇంజనీర్, డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు. ఇది మంచి పరిణామము. సొసైటీ బాగుండాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి. సో ఈ పిల్లల్ని మంచిగా ఎడ్యుకేట్ చేస్తే అదే మన సమాజానికి మంచి వనరులు అని ఈ సందర్భంగా భావిస్తూ కార్యక్రమంలో డిఈఓ ఎల్ చంద్రకళ, డిప్యూటీ డిఈఓ సాంబశివరావు, సమగ్ర శిక్ష ఏపీసీ రమేష్, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు, జిల్లా కామన్ ఎగ్జామినేషన్స్ బోర్డు సెక్రటరీ ఉమర్ అలీ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సూచించారు. ప్రజలు ఉదయం 11 గంటల్లోపు పనులు ముగించుకోవాలని, మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విజయవాడ 59వ డివిజన్ సింగనగర్ ఫ్లైఓవర్ కింద ఉన్న రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బాటసారులకు, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, సెలైన్లను సిద్ధంగా ఉంచిందని, మొబైల్ మెసేజ్ల ద్వారా ప్రజలను నిరంతరం చైతన్యపరుస్తున్నామని తెలిపారు. నగరంలోని ప్రధాన కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి కార్మికులు, ఆటో డ్రైవర్లకు సేవలందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉదయం 11 గంటల లోపు పనులు ముగించుకోవాలని, మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు వడదెబ్బలు, వడగాలులు, ఎండబారిన దెబ్బతినకుండా, ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఓఆర్ఎస్లు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సిలైన్లు కానీ అన్నీ కూడా వృద్ధులు, ఎవరన్నా పిల్లలు ఎండన బారిన పడితే వాళ్ళకి ఏర్పాటు చేసాం. ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తున్నాం. ప్రతి ఫోన్కి మెసేజ్ వస్తుంది, మీ ఏరియాలో ఇవాళ ఎండ ఎక్కువ ఉంటుంది, వడగాల్పులు ఎక్కువ ఉంటాయి, మీ మండలంలో వడగాల్పులు ఎక్కువ ఉంటాయి, మీ నగరంలో ఎండలు ఎక్కువ ఉంటాయని మెసేజ్ ఇస్తున్నాం. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎండ తీవ్రత ఎంత ఉందో తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసి ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి కూడల్లో కూడా ప్రభుత్వం తరపు నుంచే
కార్పొరేషన్లో ప్రతి సెంటర్లో కూడా కార్పొరేషన్ తరపు నుంచి చలివేంద్రాలు పెట్టాం. ఆ చలివేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేస్తున్నాం, బటర్ మిల్క్తో పాటు వాటర్ ఇస్తున్నాం, అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. అందుకే ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, అర్జెంటు అత్యవసర పరిస్థితుల్లోనే ఎండలో బయటికి రండి, ఉదయం 11 లోపే మీ పనులు చూసుకోండి, మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఎండ వేడి విపరీతంగా ఉన్న సమయంలో బయటికి రావద్దు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, మా మహిళా సోదరీమణులు అనారోగ్యం బారిన పడతారు కాబట్టి వాళ్ళందరినీ రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజన బంగారు నాయుడు, బోదాల సురేష్, ఎస్కే జాన్వాలి, ఎస్కే గౌసియా, వింజమూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఎకాఎక్కి 993 రూపాయలను పెంచడం వల్ల 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర 3,255 రూపాయలకు చేరుకోవడంతో వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొన్నిపొడి కాశీనాథ్ అన్నారు. సామాన్యుడు మధ్యతరగతికి అందుబాటులో ఉండే టిఫిన్ బండ్లు, దానిపై ఆధారపడి జీవించే కుటుంబాల నెత్తిన పిడుగుపడి హతాశులయ్యారని చెప్పారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఇంత భారీ ఎత్తున పెంచడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. గవర్నర్పేట శ్రీశ్రీ భవనంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనిపూడి కాశీనాథ్ మీడియాతో మాట్లాడారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపును ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 రాష్ట్రాలు ఎన్నికల ముందు ధరలు పెంచితే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వహించి ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ సంక్షోభం భవిష్యత్తులో ధరలు పెంచడానికి కారణమవుతుందని సిపిఎం ఎప్పుడో చెప్పిందని నేడదే జరిగిందన్నారు. 1000 రూపాయల ధర పెంచడం అంటే టిఫిన్ బండిపై ఆధారపడిన కుటుంబాలే కాదు, పేద, దిగువ మధ్యతరగతి వారిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. హోటల్స్లో భోజనం ధరలు పెరుగుతాయని తెలిపారు. వాణిజ్య సిలిండర్పై పెంచిన ధరను తగ్గించాలని, గ్యాస్ ధరల పెంపకానికి వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు. ఎన్నికల ముందు మోడీ గారు మౌనంగా ఊరుకున్నాడు, ఎన్నికలు అయిపోగానే పెంచాడు. మేము ఆనాడే చెప్పింది సిపిఎం, ఇది పెట్రోలు, డీజిలు ఈ సంక్షోభానికి కారణం. రాబోయే కాలంలో ధరలు పెంచడానికి ఇదొక వేదిక అవుతుంది అని చెప్పనే, డ్రెస్ రిహార్సల్ అని చెప్పనేటువంటిది చెప్పాం. ఈరోజు అదే జరిగింది. ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికలు అయిపోగానే ఇంత ధర 1000 రూపాయలు ధర పెంచడము అని అంటే టిఫిన్ బండి మీద ఆధారపడి జీవించేటువంటి ఆ కుటుంబమే కాదు, అనేక కుటుంబాలు, సాదాసీదా కుటుంబాలు, సామాన్యులు, కష్టజీవులు, కార్మికులు, పేద వర్గాలకు, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఈ టిఫిన్ బళ్ళని ఆశ్రయించేసుకుని 20 రూపాయలకి 30 రూపాయలకి టిఫిన్ కడుపు నిండా నింపుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు జరిగింది. దీంతో ధరలు పెరుగుతాయి, భోజనశాల ధరలు పెరుగుతాయి, హోటల్స్ ధరలు పెరుగుతాయి. ఇప్పటికే స్టార్ హోటల్స్లో యుద్ధం పేరు చెప్పి 10% ఎక్సెస్ రేట్ని ఇప్పటికే వసూలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఆసరా చేసుకుని ఇంకో 10% వాళ్ళు యాడ్ చేస్తే మామూలుగా హోటల్స్గా ఉన్నటువంటి మామూలు వ్యాపారం చేసుకునేటువంటి మెస్లు కానీ, స్టూడెంట్స్కి అందుబాటులో ఉండే మెస్లు కానీ, భోజనశాలలు కానీ, కార్మికులకి, కష్టజీవులకి అందుబాటులో ఉండాల్సినటువంటి ఈ బళ్ళు కానీ, మెస్లు కానీ, భోజనశాలలు కానీ ధరలు పెంచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడద్ది. కాబట్టి గృహ వినియోగదారులు అనుకోవచ్చు మనకు కాదు కదా అని, నెక్స్ట్ మనవంతే ఖచ్చితంగా జరుగుతుంది. మోడీ చెప్పింది ఏనాడు చేయలా, పెంచను అనంటే దానికి పెంచడమే తప్ప ఇంకో మార్గం లేదు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవా గుణంతో ఖరీదైన వైద్యం, మందులను ప్రజలకు ఉచితంగా అందించేలా సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని కూటమి నేతలు తెలిపారు. ఖరీదైన వైద్య పరీక్షలను కూడా ఉచితంగా చేయిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం 46, 47 డివిజన్ల ప్రజల కోసం ఉచిత మెడికల్ క్యాంపును చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు సమీపంలోని భీమినివారిపేటలో నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఈసీజీ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, స్కానింగ్ వంటి వైద్య సేవలను ఉచితంగా అందించారు. స్థానిక ప్రజలు శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని చెప్పారు.
కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వ్యవస్థ బలంగా ఉంటుందని నమ్మే ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి నెల ఒక్కో డివిజన్లో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫ్రీ మెడికల్ క్యాంపు 46, 47 డివిజన్ల ప్రజలకి అందుబాటులో ఉండటానికి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. పేద వర్గాలు అందరూ ఈ క్యాంపుని ఉపయోగించుకొని మీకు ప్రైవేట్ హాస్పిటల్లో అదే స్కానింగ్ టెస్ట్ అయితే 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, ఎక్స్రేకి అయితే 2,000, 2,500 ఛార్జ్ చేస్తున్నారు. రూపాయి తీసుకోకుండా ఉచితంగా పేద ప్రజలందరికీ అందుబాటులో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి సుజనా చౌదరి గారు సుజనా ఫౌండేషన్ ద్వారా ఈ అవకాశం పేద వర్గాల వారికి కల్పించారు. కాబట్టి 46, 47 డివిజన్లకు సంబంధించి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఐ టెస్ట్ చేయించుకున్నాం, డెంటల్ క్లినిక్, పళ్ళు అదే టీత్ క్లీన్ చేశారు, అంతా బాగా చేశారు, అంతా ఫ్రీగానే చేశారు, అంతా బాగుందండి. ఇలాంటి క్యాంపులు మళ్ళీ మళ్ళీ పెట్టాలని చెకప్ అన్ని చెకప్లు చేయించుకున్నాను. ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటో చేయించుకోమంటున్నారు, అది చేయించుకుందాం అనుకుంటున్నాను. బాగుంది, బాగానే చేస్తున్నారు. మానవ జీవన ప్రస్థానంలో 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించుకునే షష్ఠిపూర్తి ఎంతో విశిష్టమైందని ఎస్వీఎస్ క్యాటరర్స్ అధినేత షష్ఠిపూర్తి మహోత్సవ సూత్రధారి ఎస్ కామేశ్వరరావు తెలిపారు. గత 4 ఏళ్లుగా ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా అదే కళాశాల ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ ఉదయం 8 గంటలకు షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో ఎస్వీఎస్ క్యాటరర్స్ అధినేత ఎస్ కామేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్వీఎస్ క్యాటరర్స్ అధినేత ఎస్ కామేశ్వరరావు, పామర్తి వెంకట సుబ్బయ్య, కమిటీ సభ్యుడు బి ఆంజనేయరాజు షష్ఠిపూర్తి మహోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా ఘంటసాల సంగీత నృత్య కళాశాలలో సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా అదే కళాశాల ప్రాంగణంలో ఈ నెల 9వ తేదీ ఉదయం 8 గంటలకు షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. సాంప్రదాయంగా శాస్త్రీయంగా వేదమంత్రాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 8 గంటలకు హోమాలు, శాంతి పూజ, మంటపారాధనతో ప్రారంభమవుతుందని, అదే రోజు సాయంత్రం 6 గంటలకు పార్వతీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి కళ్యాణం కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. 10వ తేదీ ఉదయం 8 గంటలకు జల్లు స్నానాలు, అవభ్రత స్నానాలు, దండలు మార్చుకొనుట, తలంబరాలు పోసుకొనుట, పూర్ణాహుతితో షష్ఠిపూర్తి ఉత్సవం పూర్తవుతుందని తెలిపారు. కానీ సిహెచ్వి సుబ్బయ్య అంటేనే అందరికీ బాగా పరిచయమైన వ్యక్తిని నేను. మా కామేశ్వరరావు గత 4 సంవత్సరాల నుంచి సామూహిక షష్ఠి పూర్తి మహోత్సవాలు చేస్తున్నాడు. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతోంది. షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చేసుకునేటటువంటి ఒక క్రతువు అది. దానికి విడిగా చేయాలి అంటే, ఒక్కొక్క సంసారం చేయాలి అంటే సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. చుట్టాలను అందరినీ పిలవాలి, అన్నీ చేయాలి. అలాంటిది సామూహికంగా చేస్తే చాలా తక్కువగా అవుతుందనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో కామేశ్వరరావు గారు 4 సంవత్సరాల నుంచి కూడా దీన్ని చేస్తున్నారు. ఈ 9వ తారీఖు 10వ తారీఖు షష్ఠిపూర్తి మహోత్సవాలు జరుగుతాయి. వాళ్ళ కోరికలు నెరవేరకపోవడంతో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ కార్యక్రమం వలన వృద్ధులకు ఒక కార్యక్రమం అంటూ చేయాలనే సంకల్పంతో సామూహిక షష్ఠిపూర్తి కార్యక్రమాలు అనేది గత 2-4 సంవత్సరాలుగా చేస్తున్నాం మేము. అందులో ఈ సంవత్సరం ఇతర వర్ణాలకు కూడా కలిపి పెట్టాము. అందరూ సహాయ సహకారాలు అందించి పాల్గొనవచ్చు. ఈ ఆచార వ్యవహారాలు సంతృప్తిగా మనం చేసుకున్నట్టయితే మనం సుఖ సంతోషాలతో హాయిగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ సామూహిక షష్ఠిపూర్తి మహోత్సవం అనేది వృద్ధాప్యంలో చేసుకున్నప్పటికీ అది మనిషి యొక్క జీవన ప్రమాణాన్ని, ఆనందాన్ని పెంచుతుంది, సుఖ సౌఖ్యాలని అభివృద్ధి చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాలని మనం ఏదో పాత ఆచారాలు, పాత ఇదనే దానితో కొట్టేయకుండా దానిలో ఉన్న మంచితనాన్ని గ్రహించి దాన్ని ఆచరణ చేస్తే మనకి సుఖ సౌఖ్యాలు, సౌభాగ్యం కలుగుద్దని. మొన్న విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థలు మొగల్రాజ్పురం శాఖ విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఝాన్సీ సంబన
జ్యోతి శ్రీ సాయి కీర్తి 594 మార్కులు సాధించగా సాయి యశస్వి 590 మార్కులతో మెరిశారు. శ్రీ చైతన్య యాజమాన్యం ప్రోత్సాహం, సెంట్రల్ ఆఫీస్ అందించిన మెటీరియల్స్, రిసోర్స్ పర్సన్ల సూచనలు మరియు ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని విద్యార్థులు తెలిపారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల మొగల్రాజ్పురం శాఖ 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన విజయాలను సాధించింది. ఈ బ్రాంచ్కు చెందిన ఝాన్సీ సమ్మన జ్యోతిశ్రీ సాయి కీర్తి 594 మార్కులు సాధించగా సాయి యశస్వి 590 మార్కులతో మెరిశారు. మొత్తం 22 మంది విద్యార్థులు 580 కంటే ఎక్కువ మార్కులు సాధించడం విశేషం. మొగల్రాజ్పురం, సున్నబట్టిల సెంటర్, గాయత్రి నగర్, మారుతి నగర్ పరిసర ప్రాంతాల్లోని విద్యా సంస్థలన్నింటిలోనూ ఇదే అత్యుత్తమ ఫలితమని 567 సగటు మార్కులతో తమ శాఖ అగ్రస్థానంలో నిలిచిందని ప్రిన్సిపల్ బేగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ జీఎం మురళీకృష్ణ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. శ్రీ చైతన్య యాజమాన్యం ప్రోత్సాహం, సెంట్రల్ ఆఫీస్ అందించిన మెటీరియల్స్, రీసెర్చ్ పర్సనల్ సూచనలు మరియు ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ఝాన్సీ సంజన. నేను శ్రీ చైతన్య మొగల్రాజ్పురం 10వ తరగతి చదివి బ్రాంచ్ టాప్ మార్క్ 594 మార్కులు సాధించాను. దీనికి శ్రీ చైతన్య డైరెక్టర్ అయిన సీమా మేడం గారు, శ్రీ చైతన్య చైర్పర్సన్ శ్రీమతి ఝాన్సీ మేడం గారు, శ్రీ నాగేంద్ర గారు ఎంతగానో ప్రోత్సహించారు. ఎగ్జిక్యూటివ్ జీఎం శ్రీ మురళీకృష్ణ గారు, ఆర్ఐ మేడం, ప్రిన్సిపల్ సార్, కోఆర్డినేటర్ సార్, డీన్ సార్, అలాగే ఇన్ఛార్జ్ మేడం, ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించి నా డౌట్స్ క్లారిఫై చేస్తూ నా విజయానికి కారకులయ్యారు. శ్రీ చైతన్య సెంట్రల్ ఆఫీస్ టీం నుంచి వచ్చిన రివిజన్ ఈ కార్యక్రమంలో ఆర్ఐ పద్మ, కోఆర్డినేటర్ చక్రధర్, ప్రిన్సిపల్ బేగ్, డీన్ పురుషోత్తం, ఇన్ఛార్జీలు ఫణిధర్, సింధు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు. తన విజయానికి తల్లిదండ్రులు సతీష్ దంపతుల సహకారం మరవలేనిదని ఒక విద్యార్థి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేసవి ఎండలు మండుతున్నాయి. భానుడు భగభగా మండుతూ చెమటలు పట్టేస్తున్నాడు. మండే ఎండల వల్ల గొంతు ఎండిపోతుంది. డీహైడ్రేషన్, అలసట, నిస్సత్తువ, తలనొప్పి వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వేసవి తాపం తట్టుకోవడానికి బెస్ట్ రిఫ్రెష్మెంట్ డ్రింక్ కొబ్బరి నీళ్లు. కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్, ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందడమే కాదు, చలవ చేస్తుంది. కొబ్బరి బొండం నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ సీజన్లో కొబ్బరి నీళ్లకు మంచి గిరాకీ ఉంటుంది. వేసవిలో ప్రజలు ఎక్కువగా కొబ్బరి బొండం నీళ్లు తాగుతుంటారు. నిస్సత్తువును తరిమి కొట్టే కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత 2 రోజులుగా నగరంలో ఉష్ణోగ్రతలు, వేడిగాలులు అధికమయ్యాయి. 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండ వేడిమి, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎండ కారణంగా బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పనుల నిమిత్తం ఎండలో బయట తిరిగేవారు ఎండ దెబ్బకి అలసిపోతున్నారు. శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకొచ్చేస్తోంది. ఒంట్లో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. నీటి కొరత ఏర్పడితే మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఒక్కోసారి డీహైడ్రేషన్తో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు తేల్చి చెప్తున్నారు. ఎండాకాలం రాకతో కొబ్బరి నీళ్ల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు పట్టణాల్లో, నగరాల్లో కొబ్బరి బొండాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేసవి దాహాన్ని తీర్చడానికి కొబ్బరి నీళ్లు ఎంతో సహాయపడతాయి. వడదెబ్బ తగలకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లను తప్పనిసరిగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి తగినంత మంచినీరుని తాగటంతో పాటు సహజమైన ఆరోగ్యకరమైన పానీయాలను తాగటం కూడా మంచిది. ఈ సీజన్లో కొబ్బరి నీళ్లు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. సహజ ఎలక్ట్రోలైట్ కావడంతో కొబ్బరి నీరు తక్షణ శక్తినిస్తాయి. అంతేకాదు శరీరంలోని pH సమతుల్యతను కాపాడటంలో కూడా సహాయపడతాయి.
యునైటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఇచ్చిన సమాచారం ప్రకారం కొబ్బరి నీటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, సహజ చక్కెర, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్, రాగి, మాంగనీసు, విటమిన్ సి, థయామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, పాంతోథేనిక్ ఆమ్లం, B6, ఫోలేట్ వంటి పోషకాలున్నాయి. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలుంటాయి. ఇవి మన శరీరంలో చేరిన టాక్సిన్లను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగితే లివర్ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. గుండె ఆరోగ్యానికి కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లలో 94% నీరు ఉంటుంది. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 10% విటమిన్ సి, 15% మెగ్నీషియం, 17% మాంగనీసు, 17% పొటాషియం, 11% సోడియం, 6% కాల్షియం ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి నీరు కడుపును శాంతపరుస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. కొబ్బరి నీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలుంటాయి. ఇవి మన శరీరంలో చేరిన టాక్సిన్లను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగితే లివర్ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. గుండె ఆరోగ్యానికి కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. కొబ్బరి నీళ్లలో 94% నీరు ఉంటుంది. కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 10% విటమిన్ సి, 15% మెగ్నీషియం, 17% మాంగనీసు, 17% పొటాషియం, 11% సోడియం, 6% కాల్షియం ఉంటాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొబ్బరి నీరు కడుపును శాంతపరుస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. కొబ్బరి నీళ్లు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లలో మంచి మొత్తంలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. వేసవి కావటంతో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా కొబ్బరి బొండం నీరు త్రాగుతున్నారు. దీంతో నగరంలో కొబ్బరి బొండాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కొబ్బరి బొండం కాయను బట్టి 35 నుంచి 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. అర లీటర్, లీటర్ల లెక్కన కూడా కొబ్బరి బొండం నీటిని విక్రయిస్తున్నారు. అర లీటర్ 70 నుంచి 80 రూపాయలు, లీటరు 140 నుంచి 160 రూపాయలు లెక్కనమ్ముతున్నారు. గతంలో కొబ్బరి బొండంను షాపు వద్ద కొట్టించుకొని అక్కడే కొబ్బరి బొండం నీటిని అక్కడే కొట్టించుకొని తాగేవారు. ఇప్పుడు లీటర్ విధానం వచ్చిన తర్వాత షాపు వద్ద కొబ్బరి బొండం తాగేవారి సంఖ్య తగ్గిపోయింది. ఒక కొబ్బరి బొండానికి ఒక అర లీటర్ బాటిల్కి పెద్దగా వ్యత్యాసం లేకపోవటం, బాటిల్కు ఎక్కువగా నీరు వస్తూ ఉండటంతో ప్రజలు ఎక్కువగా బాటిళ్ల రూపంలో నీళ్లు తీసుకెళ్తున్నారు. కొబ్బరి బొండ విక్రయాల కన్నా బాటిళ్లు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. పెద్ద షాపుల్లో రోజుకు 1000 నుంచి 1500 కాయలు విక్రయాలు జరుపుతుండగా చిన్న దుకాణాల వారు 200 నుంచి 500 లోపు, తోపుడు బళ్ల వాళ్ళు 100 కాయల వరకు అమ్ముతున్నారు. పెద్ద దుకాణాల వారు లీటర్, అర లీటర్ బాటిల్స్ కలిపి 800 లీటర్ల కొబ్బరి నీటిని అమ్ముతూ ఉండగా చిన్న దుకాణాల వారు 200 నుంచి 400 లీటర్ల నీటిని అమ్ముతున్నారు. గతంలో కొబ్బరి బొండం తాగిన తర్వాత అందులో ఉండే కొబ్బరిని తీసి ఇవ్వమని చెప్పి వాటిని తినేవాళ్ళం. ఇప్పుడు కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరిని కూడా తీసి చిన్న డబ్బాల్లో నింపి అవి వేరుగా అమ్ముతున్నారు. 550 ml డబ్బాలు 30 రూపాయలకు విక్రయిస్తున్నారు. లేత కొబ్బరి డబ్బాలను కూడా ఎక్కువ మంది కొంటున్నారు.
ఏలూరు వస్తున్నాయి. కొద్ది సంవత్సరం బాగా రేట్లు ఉన్నాయి. రైతు దగ్గరే 31 రూపాయలు అలా పడుతుంది. మా అయ్యో ట్రాన్స్పోర్ట్తో 33 పడుతుంది. ఈ సంవత్సరం బట్టి కాయలు తెలియవు తోటల్లో బాగా ఇదిగా ఉంది. ఈ సంవత్సరం వానలు లేక సరిగ్గాని పంటలు పలసపడిపోయినాయి. ఫ్లాట్ల గేట్లు వేసి రైతులందరూ పలసపడిపోయాడు. మేము లోడ్ వచ్చి 6,000 కాయలు దించుకుంటాం. 2 రోజులు సరిపోతాం. కాయ అయితే పచ్చిదానికి రేటు ఉంది 40 రూపాయలు, 35 రూపాయలు. బాటిల్ అయితే రేట్ 160 రూపాయలు. అంటే ప్లాస్టిక్ రేటు పెరిగింది కాబట్టి అది కూడా రేటు పెరిగింది. ప్లాస్టిక్ ఇప్పుడు బాటిల్ 7 రూపాయలు చిల్లర పడుతుంది. ఇప్పుడు ఖాళీ బాటిల్ 6 లీటర్ బాటిల్ అయితే 6 రూపాయలు 5.5 పడుతుంది. దానివల్ల 6 లీటర్ 80, లీటర్ 160. నిక్కర్సన్ బాటిల్ లేత కొబ్బరి కూడా అమ్ముతాం మా దగ్గర ఫ్రెష్గా. బాక్స్ 30 రూపాయలు. అదే 550 ml. పర్లేదు సార్, సమ్మర్ కాబట్టి పర్లేదు. ఆన్ సీజన్లో అయితే తగ్గిద్ది. వస్తాయి సార్, అప్పుడప్పుడు అవి కూడా వస్తాయి. కొవ్వూరు, రాజమండ్రి, నిడదోలు ఆకాయలు కూడా బాగుంటాయి, క్వాలిటీ ఉంటాయి. ఇక్కడ తోటలో లోడ్ అయ్యి వస్తాయి, మన షాప్ కాడ వచ్చి తీసుకెళ్తారు. అవి ఇప్పుడు రావు సార్, సమ్మర్ అయిపోయి వస్తాయి. చలికాలం వస్తాయి కాయలు. చలికాలం కాస్తాయి అక్కడ. ఈ మనకేమో ఇక్కడేమో ఆంధ్రాలోనేమో ఇప్పుడు సీజన్, ఇప్పుడు కాస్తాయి కాయలు. అయ్యే చలికాలం. సైజుని బట్టి రేట్ సార్. క్వాలిటీ అయితే 40 రూపాయలు, మాకే 35 రూపాయలు చిల్లర పడుతుంది. కిరాయి ట్రాన్స్పోర్ట్ అనేది కలిపితే మరి కొట్టేది అని కట్టాలి కదా సార్. 40 రూపాయలు. రోజుకి ఎన్ని కాయలు పోతుంటాయి? 1000-1500 చిల్లర కొట్టాలి. బాటిల్ అయితే ఒక 500 లీటర్లు, 300 ఆపులు, ఒక 800 చిల్లర ఉంటాయి. మా దగ్గర అయితే ఎప్పుడైతే తాజాగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. కాయలు మటుకు క్వాలిటీ ఫ్రెష్గా మెయింటైన్ చేస్తాం. మేము మటుకి 10 రూపాయలు ఎక్కువైనా కానీ మెయింటైన్ మటుకు కరెక్ట్గా చేస్తాం. ఫ్రెష్ 2 రోజులకి అయిపోతుంది లోడు, మళ్ళీ తెప్పించేస్తాం. కాయలు మటుకు ఫ్రెష్. ఉపయోగం కిడ్నీ రాళ్ళు ఉన్న పోతే ఎనర్జీ. కొబ్బరి నీళ్ళు తాగితే ఎంతైనా ఎనర్జీ. ఆరోగ్యం కానీ ఏదైనా కానీ నీరసమైనా కానీ ఏదైనా కానీ ఎనర్జీ. ఇది మంచిది. కూల్ డ్రింక్లు అన్నీ కల్తీ సార్. కూల్ డ్రింక్ తెలియదే ఉంది, అంత కల్తీ. ఇదైతే ఎనర్జీ. కొబ్బరి నీళ్ళు అందిందాలి మంచిది బాడీకి కానీ దేనికైనా కానీ. కిడ్నీ రాళ్ళు కానీ నరాలు కానీ దేనికైనా మంచిది. ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రి, నిడదవోలు, రావులపాలెం నుంచి ఎక్కువగా కొబ్బరి బొండాలు తీసుకొస్తుంటారు. కొబ్బరి బొండం దిగుబడి తక్కువగా ఉండడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొబ్బరి బొండం ధరలు పెరిగాయి. రైతుల దగ్గరే కాయలు 28 నుంచి 31 రూపాయలు పడుతోంది. దానిపైన రవాణా ఛార్జీ కూడా పడుతోంది. విక్రయదారులకు ఒక కాయ 33 నుంచి 35 రూపాయలు పడుతుండగా 40 రూపాయలకు విక్రయిస్తున్నారు. లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్ ధర 5 రూపాయల నుంచి 7 రూపాయలు పడుతోందని, బాటిల్స్ ధర పెరిగినందున బాటిల్ నీటి ధర కూడా పెంచమ్ముతున్నారు. ధరలు పెరిగినా ఆరోగ్యానికి మంచిదని, ఎండలో డీహైడ్రేషన్ నుంచి, వేడి నుంచి, వడదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా కొబ్బరి బొండాలు తాగుతున్నారు. మనకి ముఖ్యంగా ముంజలు కానీ మనకి కొబ్బరి బొండాలు కానీ ముఖ్యంగా మనకి బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుకుంటే, అయితే ఈ సీజన్లో ఈ డీజిల్ కొరత వల్ల కొంచెం గిరాకీ ఎక్కువగా ఉంది. ఇటు విజయరాయ నుంచి కానీ, ఇటు కేరళ నుంచి కానీ, లేకపోతే ఇటు బలివేత్, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే సరుకు డీజిల్ వల్ల కొంత డిమాండ్ పెరిగింది. రైతుకి మాత్రం కొంచెం ఈ డీజిల్ వల్ల సరైన రైతుకి రేట్ రావట్లేదు. మధ్యలో లేట్ అవుతుంది డీజిల్ కొరత వల్ల. ఒక్కొక్క లోడ్ వచ్చేసరికి 2-3 రోజులు పడుతుంది. దానివల్ల ఇటు వెహికల్ పెట్టే వాళ్ళకి కానీ, లేకపోతే అక్కడ వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలంగా లేదు. ఏదేమైనప్పటికీ ఈ వేసవికాలంలో మనకి కొబ్బరి బొండాలు అనేది మంచి ఉపశమనం. ఇక మీదటైనా రైతుకి ఒక కేంద్రంలాగా దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి గవర్నమెంట్ ఒక ప్రొటెక్ట్ సంబంధించిన ఒక స్టోరేజ్ కెపాసిటీ కానీ, దాని డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కానీ నెలకొల్పితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ధరలు వచ్చి మనకి రైతుకు దగ్గర నుంచి వచ్చి 28, 26 అలా పడుతుంది. బొండం వచ్చి 100 లెక్కిస్తారు. అయితే లోడ్కి కిరాయి, మనుషులు కూలీలు లెక్కేసుకుంటే మాత్రం ఇటు రైతుకి గిట్టుబాటు అవ్వట్లేదు, ఇటు కన్జ్యూమర్కి కూడా దగ్గర రేటు అందుబాటులో లేదు. కాకపోతే దీని ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే, రైతుకేమో ఎక్కడ దొరుకుతుందో స్టోరేజీ విక్రయ కేంద్రాలకు పంపించడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే కొనుక్కునే వాళ్ళకే కానీ ఈ రేటుకు మాత్రం ఒకవేళ తక్కువగా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకురావడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. మంచి ఎండలుగా ఉన్నాయి కాబట్టి ఎండల్లో కొంచెం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నాము. దీనికి తోడు కొబ్బరి కూడా దొరుకుతుంది కాబట్టి తాజాగా ఇస్తున్నారని చెప్పి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటాను. అది చలవ చేస్తానండి. వేడి కొబ్బరి నీళ్ళు వేడి తగ్గిస్తుంటారు కదా, ఇక్కడ లేత కొబ్బరి బొండం కొడతారు కాబట్టి షుగర్కి కూడా బాగుంటుందని చెప్పి లేత కొట్టించుకొని తీసుకెళ్తాం మేము. రేట్లు మామూలు మనకు అందుబాటులో ఉండవు. ఉన్న చాట్లు ఇక్కడ కొంచెం తక్కువగా మంచిగా ఉంటుందని చెప్పి రేట్ ఎక్కువ ఇటు వచ్చి తీసుకుంటాం.
వేసవి కాలంలో ఎండ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రత ఒకవైపు అధిక ఉష్ణోగ్రత, మరోవైపు ఉక్కపోత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ వేసవిలో చలవ చేసేందుకు ప్రజలు ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటారు. అయితే మనకి కొబ్బరి బొండాలు అనేది ఎక్కువగా మనకి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వస్తుంటాయి. అయితే ఈ సంవత్సరం కాపు తక్కువగా ఉండడం ప్లస్ డీజిల్ కొరత ఈ ప్రభావం అంతా కొబ్బరి బొండాల మీద పడింది. అటు రైతుకు గిట్టుబాటు ధర ఉండట్లేదు, ఇటు అమ్మేవాళ్ళకు కూడా ధర పలకడం లేదు. వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టాల్సి వస్తుంది, కొనేవాళ్ళు కూడా ఎవరు ఉండట్లేదు. అయితే ఈ నేపథ్యంలో మనకి విజయవాడలో ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ప్రస్తుతం కొబ్బరి బొండాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి అమ్మకాలు మరి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎట్లా ఉంది కొబ్బరి బొండాలు? ఏముందండి, రేటు 70 రూపాయలు అన్నా చిన్న బాటిల్ కొంటలేదండి, పెద్ద బాటిల్ 140 అంటే కొంటలేదు. ఇక్కడ ఏమో రేటు చూస్తే అధిక రేట్ అయిపోయింది. జనాలు ఏమో అందరూ ఏమో ఎక్కువ రేట్లు అమ్మేస్తున్నారు, దారుణంగా అమ్ముతున్నారు అంటే జనం అనుకుంటున్నారు. ఇక్కడ సరుకు దొరకట్లేదండి. ఇదిగోండి ఇప్పుడు వచ్చాం 11 గంటల భోజనం కూడా చేయలే. ఇప్పుడు వెళ్ళాలి, మళ్ళీ ఇప్పుడు సరుకు పెట్టుకుంటాం. అక్కడ సాయంత్రం బేరం ఉంటుంది, అది మళ్ళీ రేపొద్దు లేదు. ఇటువంటి పరిస్థితి వచ్చిందండి. బాగా అధిక రేటు ఉంటుంది. ఇదివరకు 140 అమ్మేమండి బాటిల్, అప్పుడు 26 రూపాయల రేటే ఉందండి. ఇవాళ 32 రూపాయలు ఉందండి కాయ రేటు. అయినా ఆ 140 అమ్ముతున్నాం, అయినా సరే జనానికి ఎక్కువ రేట్ అంటున్నారు. దిగుబడి లేదండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. సరుకులు సీట్ల మీద కూడా తక్కువగా కాపు ఎక్కువగా ఉంటే తక్కువ రేటుకి వచ్చేది. తగ్గటం వల్ల కాపు ఎక్కువ రేట్లు అమ్మవలసి వస్తుంది. అక్కడ రైతుకి వస్తలేదండి ఏమి, ఇక్కడ అమ్మేవాడికి ఏమీ లేదు. మధ్యన అంతా ఈ విధానం అయిపోయిందండి వ్యాపారం. మనకి రోజు కానీ సుమారుగా ఎన్ని కాయలు మీరు అమ్ముతూ ఉంటారు? ఎన్ని కాయలు వస్తుంటాయి? నేను 250, 300 కాయలు దాకా అమ్ముతానండి రోజుకి. ఏం గిట్టుబాటు ఏమి ఉంటలేదండి. బాటిల్ పెరిగిపోయిందండి, బాటిల్ రేటు. ఆ బాటిల్ కట్టాలి, కిరాయి వేసుకెళ్తే కిరాయిలు కట్టాలి, ఇలా పట్టీలు కట్టాలి. కట్టకపోతే మాకు కూలి కూడా మిగటలేదు. అలాంటి పరిస్థితి వచ్చిందండి. అద్దరు కూడా కట్టలేకపోతున్నాం షాపులకి, అటువంటి పరిస్థితి వచ్చిందండి. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి వస్తాను. సార్ చెప్పండి, మనకి కాయలు ఎక్కువగా ఏ ప్రాంతాల నుంచి వస్తుంటాయి? ఏలూరు నుండి వస్తాయండి, రావులపాలెం నుండే వస్తాయి మాకు ఇక్కడికి. కానీ బాగా టైట్గా ఉన్నాయి కాయలు, దిగుబడి తక్కువగా ఉంది, రేట్ ఏమో ఎక్కువగా ఉంది. అమ్ముకున్న వాళ్ళకి కూడా అంత గిట్టుబాటు అవ్వట్లేదు, ఇబ్బందులుగా ఉన్నాయి. కానీ కల్తీ లేని వాటర్ కావాలంటే మటుకు కొబ్బరి బొండాలు నీళ్ళే, అది దానిలో సమస్య లేదు, కల్తీ ఉండదండి. నీళ్ళు అవి తాగితే కూడా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అది గ్లూకోజ్ లాంటిదే, కొబ్బరి బొండాల నీళ్ళు అంటే గ్లూకోజ్ లాంటివి. బొండాల ఈ ఎండలకి చాలా ఇబ్బందిగా ఉంది. మనకి రోజుకి 8,000 కాయలు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఏ ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి? ఒకప్పుడు వచ్చేయండి ఒక 10-12 వేలు వచ్చేవి, ఇప్పుడు ఒక 5-6 వేల కంటే ఎక్కువ కావట్లేదు. కాయ బాగా టైట్గా ఉంది. ఇంతకుముందు అయితే 15,000 కాయలు 12,000 కాయలు వచ్చాయి, ఇప్పుడు మహా అయితే 5,000 6,000 లోపే వస్తున్నాయి. ఎందుకు ఈ రేటు పెరగడానికి కారణం ఏంటి? ఏమండి, ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఈ మామూలుగా అక్కడ చెట్లు రేట్లు పెంచేస్తారండి. రైతు సంవత్సరానికి వచ్చి వాళ్ళు చెట్టు ఎంతని కొనేస్తారు. దిగుబడి తక్కువ ఉండడం వల్ల ఈ జనాల కొద్దిగా టైట్ వల్ల కొద్దిగా రేట్లు కూడా ఈ మధ్య పెరిగినాయి. కానీ ఇక్కడ చూస్తేనేమో బాటిల్ 120, 50 అని, ఇప్పుడు 150 అమ్మితే కొనుగోలు కూడా లేరు, తగ్గిపోయారు జనాలు. ఈ చెరుకు మిషన్లు కూడా ఎక్కువైపోయినాయి, జ్యూస్ కొట్లు ఎక్కువైపోయినాయి. ఈ 10 రూపాయలు 10 రూపాయలు రసన ప్యాకెట్లు ఇవి ఎక్కువైపోయినాయండి, చాలా ఎక్కువైపోయినాయి. దానివల్ల బొండాల వ్యాపారం కూడా చాలా డౌన్ అయింది. అంటే ఆరోగ్యానికి మంచిదని అంటే తాగేవాళ్ళు తాగుతున్నారు. కంపల్సరీ అండి, ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు కూడా చెప్తున్నారు. కాకపోతే షుగర్ పేషెంట్లు తాగొద్దని అంటారు, కానీ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా లేతకాయలు, కొబ్బరి లేని కాయలు తాగొచ్చండి. ఒక కాయ రోజుకు ఒక కాయ తాగొచ్చు, వాళ్ళు మంచిదేనండి బొమ్మ. అది ఇక్కడ పరిస్థితి. కొబ్బరి అది రైతులకి ఇది పంట సరిగ్గా రాక, కాయలు సరిగ్గా రాకపోవడం వల్ల వాళ్ళు ధరలు పెంచేస్తున్నారు. ఇటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరగడం వల్ల ఇటు వ్యాపారులు కూడా ధరలు పెంచేసి అమ్ముతున్నారు. అటు కాయ 40 నుంచి 50 రూపాయలు అమ్ముతున్నారు. మరి బాటిల్స్ వచ్చేసి 70 రూపాయలు, అర లీటర్ బాటిల్ 70 రూపాయలు, 80 రూపాయలు, లీటర్ బాటిల్ వచ్చేసి 140 నుంచి 160 రూపాయల వరకు అమ్ముతున్నారు. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రం ఎంత ధర అయినా కూడా కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి కొబ్బరి నీళ్ళు తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల జనాలు కొబ్బరి బొండాల కోసం క్యూ కట్టే పరిస్థితి కూడా ఉంది. ఇది ఈ కెమెరామ్యాన్ రాయప్పతో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.